ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందా? భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు విఫలమవుతున్నారా అంటే అవుననే ఓ సర్వేలో తేలింది. ఏపీలో 7 ప్రధాన ఆలయాల్లో 3 అంశాలకు సంబంధించి ప్రభుత్వం చేసిన ఐవీఆర్ సర్వేలో అన్నవరం దేవస్థానం చివరి స్థానంలో నిలిచింది. అన్నవరం సత్యదేవుడిని నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత నూతన వధూవరులు ఆ ఆలయానికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు. కార్తీక మాసం పర్వదినాల సమయంలో కొండ మీద అసలు ఖాళీగా ఉండదు. తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రసిద్ధి చెందిన అన్నవరం ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్వామిని దర్శించుకుని పూజలు చేసేందుకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా దేవస్థానం సిబ్బంది విఫలమవుతున్నారు. ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 7 ప్రధాన ఆలయాలను సందర్శించిన భక్తులను కాల్స్ ద్వారా సర్వే చేశారు అధికారులు. 3 అంశాలపై భక్తులను ఐవీఆర్ సర్వే ద్వారా అభిప్రాయ సేకరణ చేసింది ప్రభుత్వం. ప్రతి ఆలయంలో జనవరి 20 నుంచి వారానికి 30,000 మందికి తగ్గకుండా అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సర్వేలో ఆఖరి స్థానంలో నిలిచింది అన్నవరం దేవస్థానం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆలయంలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? తాగునీరు అందుబాటులో ఉందా? వాష్రూమ్లు పరిశుభ్రంగా ఉన్నాయా? ఇలాంటి అంశాలపై ఒక ప్రశ్న వేశారు. దర్శనం బాగా జరిగిందా? స్వామివారి దర్శనం వేగంగా జరుగుతుందా లేదా అనే దానిపై రెండో ప్రశ్న వేశారు. ఇక మూడోది ప్రసాదానికి సంబంధించి ప్రసాదం రుచి ఎలా ఉంది అంటూ ప్రశ్న వేశారు. వీటికి రేటింగ్స్ ఇవ్వాలని కోరారు. అయితే అన్నవరంలో సౌకర్యాలపై భక్తులు పెదవి విరిచారు. దీంతో 7 ఆలయాలకు చేసిన రేటింగ్స్ లో సత్యదేవుని ఆలయం ఆఖరి స్థానంలో నిలిచింది. అన్నవరంలో కొద్ది కాలంగా వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. కొండపై దళారులు చెప్పిందే జరుగుతుంది. దేవస్థానానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు భక్తుల నుంచి దండుకుంటున్నారు. అడిగింది ఇచ్చుకుంటే నిమిషాలలో వ్రతాలు దర్శనాలు జరుగుతున్నాయనే వాదన ఉంది. దేవస్థానం సత్రాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. గదుల కేటాయింపంతా ఆన్లైన్ అంటున్నారు తప్ప అన్నీ ముందే బుక్ అయిపోతున్నాయి. రకరకాల అడ్రస్లతో రూమ్లను ముందుగానే లాక్ చేసేస్తున్నారు. దేవస్థానం సిబ్బంది సహకారంతోనే ఇదంతా జరుగుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. పెళ్లిళ్ల సమయంలో అయితే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అర్చకుడి దగ్గర నుంచి భజంత్రీల వరకు తామే ఒక రేటు మాట్లాడి పెడతామని మధ్యవర్తులు చెబుతూ ఉంటారు. డబ్బులు మాత్రం అడ్డంగా దోచేస్తారు. అసలు పని చేసిన వారికి అంతంత మాత్రమే ముట్ట చెబుతారు. కొండపై వివాహాలు చేసుకునే వారి కోసం దాతలు కళ్యాణ మండపాలను నిర్మించారు. ఈ మధ్య కాలంలో అవి కూడా వివాదాస్పదమయ్యాయి. కళ్యాణ మండపాలను వివాహాలకు లేదా దేవస్థానం కార్యక్రమాలకు మాత్రమే కేటాయించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనను అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా కళ్యాణ మండపాలు కేటాయించి కాంట్రవర్సీగా మార్చేశారు. మొత్తానికి అన్నవరం దేవస్థానంలో వ్యవస్థ గాడి తప్పుతుంది. ప్రభుత్వం ఐవీఆర్ ద్వారా నిర్వహించిన సర్వేలో భక్తులు తమ అసంతృప్తిని బయటపెట్టారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం పక్కన పెట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా కొండపై ప్రక్షాళన చేయాలి.